పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున అనిల్ రావిపూడి గురించి ఒక చిన్న నా మనసులో మొన్న ఒక భావన వచ్చింది. ఆ భావన మీతో పంచుకోవాలనిపించింది. మన దర్శకుల సంఘం వాళ్ళు ఒక మంచి ఫంక్షన్ చేశారు, మీరు చూశారు, ఎఫ్ఎన్సిసిలో చేశారు. ఆ చేసినప్పుడు ఈ పిల్లాడు ఏం చేశాడు, సరిగ్గా నేను వచ్చే సమయానికి హరీష్ శంకరును ఇతను ఒక చిన్న స్కిట్ వేస్తున్నారు. ఆ స్కిట్లో ఒక కొత్త రచయిత ఒకటి దగ్గరికి వస్తే ఓ ప్రొడ్యూసర్తో మాట్లాడతా హరీష్ శంకర్ ఆ కథను ఎలా ఓకే చేయాలని ఓ ఫెరోషియస్గా చెప్పమని, అంటే బాస్ అంటే చిరంజీవి గారి మీద కథ చెప్పమని. గమ్మత్తుగా ఆ ఫెరోషియస్గా స్కై, ఫెరోషియస్గా బల్లి, మీరు వినుంటారు, అందుకని నేను ఎక్కువ అదంతా మళ్ళీ చెప్పట్లా, మన టైం మీకు ఎందుకు అనవసరం. కానీ అలా ఫెరోషియస్ అని వాడతాడు. మళ్ళీ రేపు ఇంకొక కథ చెబుతూ గారిని రమ్మని చిరంజీవి గారి మీద సెంటిమెంటల్గా చెప్పమంటాడు. సెంటిమెంటల్గా రెయిను, సెంటిమెంటల్గా మబ్బు, సెంటిమెంటల్గా బల్లి అని మళ్ళీ అన్ని సెంటిమెంటల్గా కారు టైరు, కారు టైరు సెంటిమెంటల్గా వస్తుందా అని ఇది చెప్తూ ఉంటాడండి. ఆ తర్వాత కామెడీకి చెప్పమండి ఇవే పదాలు మళ్ళీ కామెడీకి చెప్తాడు. సామాన్యంగా మనం ఇది ఒక చోట వింటూ ఉండేవాళ్ళం అండి. ఆవు కథ వచ్చు వాడికి. విమానం మీద రాయమంటే మనం విమానంలో వెళుతూ ఉంటే కిందకు చూస్తే ఆవు గడ్డి మేస్తూ కనిపించును, ఆవు పాలిచ్చును, మళ్ళీ ఆవు కథే చెప్తాడు. ఏది అడిగినా ఆవు కథ చెప్తాడు. అలా ఇతను దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఏది అడిగినా ఫెరోషియస్ అని అదని. కానీ ఆ రోజు నాకు మాట్లాడటానికి అవకాశం రాలేదండి. ఏదో గబగబా అప్పటికే లేట్ అయిపోయింది. ఆ పక్కన చిరంజీవి గారు ఉన్నాడు. హరీష్ శంకరును రావిపూడి చేస్తాడు. నాకేం గుర్తొచ్చిందంటే మీ తర్వాత కూడా లాస్ట్లో ఫైనల్గా బాస్ వచ్చాడు అనగానే లెగ్ అలా పెడతాడని ఒక షాట్ చెప్పారు. ఈ 3 షాట్లు అంటే ఫెరోషియస్, సెంటిమెంట్ అండ్ లెగ్, ఈ 3 షాట్లు చిరంజీవి గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఖైదీ ఫస్ట్ షాట్లు అవేనండి. కథ కొంచెం వెనక్కి తిరిగి మొట్టమొదటి చిరంజీవి గారు అలా దిగి అలా చూడగానే ఒక ఊరు కనపడుతుంది. అలా ఫెరోషియస్గా చూస్తూ ఉంటామండి, కసిగా ఆ ఊరంక. మళ్ళీ ఆ ఊరు షాట్ వేస్తామండి. మళ్ళీ ఈయన కట్ చేస్తే అలా కన్నీళ్లతో చూస్తూ ఉంటాయండి. కోదండరామరెడ్డికి నేను అప్పుడు చెప్పే, చాలా గొప్పవాడు కోదండరామరెడ్డి, కథ మొత్తం ఒక షాట్లోనే చెప్పేసావు నువ్వు. ఈ ఊరిలో అతనికి ఒక కసి ఉంది, ఈ ఊరిలో అతనికి కొంచెం కన్నీళ్ళు ఉన్నాయి అని చెప్పావంటే అలా చూశాడు ఆయన. అంటే వాళ్ళ భావన తెలుసో తెలియకో అద్భుతం. అందుకనే వాళ్ళని విజన్ అంటారండి. క్రాంత దర్శనం, కవయః క్రాంత దర్శనం, కవులు చూసినట్టుగానే దర్శకులు కూడా దార్శనికులు అవుతారండి. ఆ షాట్ని విజువలైజ్ చేసుకుంటారు వాళ్ళు. అలా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ షాట్, మన ఫస్ట్ షాట్ ఆఫ్ ది ఖైదీ ఏంటంటే ఆ లెగ్ మీద చిరంజీవి గారి లెగ్ టిల్టప్ చేస్తే చిరంజీవి గారు కనపడతాడు. సేమ్ షాట్ చెప్పాడు మళ్ళీ అనిల్. ఇది నేను అనిల్తో మాట్లాడాను. అబ్బా మాట్లాడాల్సింది గురువుగారు, నాకు చెప్పుంటే నేను ఎలాగోలా మిమ్మల్ని లాగేవాడిని. చిరంజీవి గారు కూడా చాలా సంతోషపడేవారు. అంటే ఏమన్నా అందరిని పిలిచేస్తున్నారు, ప్రైజులు ఇస్తున్నారు, పాపం పిల్లలు ఎవరెవరో వచ్చి తీసుకుంటున్నారు, ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను ఎందుకు లెక్క ఇది, నాకు ఎలాగో నాకు యూట్యూబ్ ఉంది, ఎవరికి వెళ్ళాలో వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ దానిలో చూసేస్తారులే అని అతనితో చెప్పారండి. యాక్చువల్గా ఇది పెట్టింది అందుకు. రెండోది అక్కడే అండి, అనిల్ రావిపూడితో పాటు వీరశంకర్ డైరెక్టర్ వీరశంకర్కి ఫోన్ చేశాను, నువ్వు ఎప్పుడైనా నటించావా అని. నటించలేదు అన్నాడు. మీరు ఆ కోటేశ్వరరావు అనే ఆ డిక్షను ఆ కామెడీగా చేశారండి. 72 కావాలి, 95 కావాలి, 1000 కావాలి అంట కామెడీగా చేశారు. కానీ చిన్నప్పుడు అది మా ప్రాక్టీస్ అండి. డ్రామా నటుడు అవ్వాలంటే మీకు రాజేంద్ర ప్రసాద్ని అడిగితే బ్రహ్మాండంగా చెప్తాడండి. ఓ డ్రామా నటుడు అవ్వాలంటే రకరకాలుగా ఆ డైలాగ్ని చెప్పిస్తారండి. నేను నేర్చుకుని చిన్నప్పుడు డైలాగ్ ఏంటంటే, అక్కడేదో విషయం జరుగుతుందట,
అక్కడేదో విషయం జరుగుతోందట, అక్కడేదో విషయం జరుగుతోందట. ఇది చూసారా, ఒకే డైలాగు ఎన్ని ఎక్స్ప్రెషన్తో వెళ్తాను. ఇది మొన్న వీరశంకర్ చెప్పగానే నేను స్టన్ అయిపోయానండి. ఎనివే, దర్శకుల సంఘానికి ఒక అభినందనలు తెలియజేస్తూ, అనిల్ రావిపూడి గురించి ఏదో చెప్పాలి నా మనసులో తడుకుమన్నానే, సిద్ధార్థ దర్శక శాఖ నుంచి హీరో అయ్యాడు, నాని దర్శక శాఖ నుంచి హీరో అయ్యాడు, రవితేజ దర్శక శాఖ నుంచి హీరో అయ్యాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా నాకెందుకో మొన్న అనిపించింది, అతని దగ్గర ఉన్న ఆ టాలెంటు, ఆ ఎక్స్ప్రెషను, ఆ డిక్షను, అస్సలు ఎప్పుడు కూడా నటుడు చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలో తెలిసినవాడు నటుడు అంటారండి. మీరు ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది టీవీల్లో ఇలా నిలువుగాళ్ళలాగా చేతులు పెట్టుకుని నిలబడతారు కొంతమంది అమ్మాయిలు. పాపం నా నవ్వు వస్తుంది, కొత్త అనుకుంటా పాపకి అని. ఎందుకంటే నీ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలో తెలిసిన వాడే నటుడు, తెలిసిన అమ్మాయే నటి. అలాగే నీ ఐబ్రో ఎప్పుడు కదలాలి, ఊరికి ఇట్టి అంట ఇట్టి కదిపేస్తూ ఉంటారండి కొంతమంది. అది అభినయానికి వ్యతిరేకం. కానీ అతను చాలా చక్కగా చేశాడు. అందుకని అనిల్ రావిపూడి ఎందుకో త్వరలో హీరో అవుతున్నాడా అని నాకు ఒక చిన్న అనుమానం. అంటే మా వినాయకులు, తేజాలు అందరూ వేషాలు వేశారు కానీ హీరో వేషాలు వేయలా. ఇతను మాత్రం హీరో అవుతాడని నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం. ఐ బ్లెస్ హిమ్. అతను త్వరగా హీరోగా అతను చూడాలని ఉంది. అందుకే ఈ వీడియో. నమస్తే.